అందరికీ జై భీమ్. అందరికీ జై భీమ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరులకి నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ ఉద్యమం అనేది 1969 నుంచి జరగడం, ఆ ఉద్యమంలో 1300 మంది విద్యార్థులు, యువకులు ప్రాణాలు కోల్పోవడం, ఆ వచ్చిన తెలంగాణ ఎవరి చేతిలోకో వెళ్ళడం. ఇంతకు ముందు స్వతంత్ర ఉద్యమంలో కూడా బ్రిటిష్ వారిని ఎల్లగొట్టి ఈ దేశంలో అగ్రవర్ణ సమాజం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ పేరు మీద భారతదేశాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని అధికారాన్ని చెలాయించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అదే కొనసాగుతుంది. తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. వాళ్ళు కూడా ఆధిపత్య వర్గాలే. సేమ్ అలాగే తెలంగాణ ఉద్యమం కూడా అనేక సంవత్సరాలు జరిగి అందులో విద్యార్థులు, యువకులు, మేధావులు ఎంతోమంది బలిదానం, ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కానీ ఆ వచ్చిన తెలంగాణ అనేది ఎవరి చేతిలోకి వెళ్ళింది, మరి ఎవరి ఆధీనంలో ఉంది? తెలంగాణలో ఆధిపత్య వర్గాల చేతిలోకే తెలంగాణ వెళ్ళడం, ఆ ఆధిపత్య వర్గాలు ఎంతసేపు వాళ్ళ చేతిలో అధికారం ఉండే విధంగా మాత్రమే చూస్తూ తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ కుటుంబాలకు ఉపాధి కల్పించడము, వాళ్ళకిచ్చినటువంటి ఉద్యమ సమయంలో వాళ్ళకిచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని కనీసం నెరవేర్చకపోవడం. ఎగ్జాంపుల్గా ఇంతకుముందే మాకు ఇక్కడ మహబూబ్ నగర్లో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కొంతమంది కలవడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ అనే నాయకుడు పార్టీ పెట్టక ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళకి 250 గజాల స్థలాన్ని ఇచ్చి వాళ్ళ పిల్లలకి ఉచితంగా విద్యా, వైద్యాన్ని, అలాగే అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళకి పెన్షన్ రూపంలో పెన్షన్లు ఇస్తాము అని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలతోన తెలంగాణ ఉద్యమం పేరు మీద పార్టీని, టీఆర్ఎస్ అనే పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది. ఇది కేవలం తెలంగాణ సాధించుకోవడం కోసం మాత్రమే ఏర్పాటు చేసినటువంటి ఒక ఉద్యమము ఇది అని చెప్పడం జరిగింది. కానీ తర్వాత కాలంలో దాన్ని ఒక రాజకీయ పార్టీగా మలిచి ఆ తెలంగాణకు తనే ముఖ్యమంత్రిగా కావడము, ఇచ్చిన హామీలన్నీ మర్చిపోవడము మీరు గమనిస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఏర్పడి, తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయంగా ఏర్పడి, తెలంగాణను తన ఆధీనంలో పెట్టుకొని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి తన కుటుంబాన్నే ఆ పదవులలో పెట్టేసి తెలంగాణను తన ఇష్టం వచ్చినట్టుగా ఒక రాజరిక పాలనలాగా, రాజులాగా, ఇప్పటికీ తను ఎమ్మెల్యేగా గెలిచి తను ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. అంటే తను ఫామ్ హౌస్లో కూర్చున్నాడు అని చెప్పడానికి సిగ్గుచేట అనిపిస్తుంది. ఎందుకు అని అంటే, ఒక ఎమ్మెల్యేను గెలిపించిన ప్రజల కోసం తను మాట్లాడాలి కదా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే టీఆర్ఎస్ పార్టీ ఆపోజిషన్ పార్టీ. మరి ఆపోజిషన్ పార్టీ ప్రశ్నిస్తేనే కదా అధికారంలో ఉన్న పార్టీ సరిగా పరిపాలన చేసేది. కానీ తను ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. అంటే ఇది రాజరిక వ్యవస్థనా అని ప్రశ్నిస్తున్నాము. అట్లేదే మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఆ కొంతమంది మాకు ఇప్పుడే కలిసి చెప్పడం జరిగింది ఏంటంటే, మాకు ఎలాంటి సౌకర్యాలు ఇప్పటి వరకు రాలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 3 సంవత్సరాలైంది. 3 సార్లు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది. ఈ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళకి, ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ కుటుంబాలకి మీరు ఖచ్చితంగా ఆ పెన్షన్ రూపంలో కానీ, ఉపాధి రూపంలో కానీ, 250 గజాల స్థల రూపంలో కానీ వాళ్ళకి ఖచ్చితంగా మీరు అవి ప్రొవైడ్ చేయాలని, కల్పించాలని ఈ సందర్భంగా మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.
థ్యాంక్ యూ. జై